ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి నుండి 3వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 5వ స్థానంలో చంద్రగ్రహం, 8వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 9వ స్థానంలో రవి రాహుగ్రహాలు, 10వ స్థానంలో బుధ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆలోచన తీరు అంతా కూడా కొంత అనుకూలమైన స్థితిలో ఉంటుంది. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొంచెం చురుకుగానే వ్యవహరిస్తారు. వీరి మాటల వలన కొంత అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించుకోగలుగుతారు. ధనయోగాదులన్నీ కూడా సాధారణంగా బాగానే ఉన్నాయి. అంత పెద్ద ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. ఒత్తిడి బాగానే ఉంటుంది. ఆర్థిక స్థితి పెరగడానికి అనుకూలమైన వాతావరణాలు బాగానే అనుకూలపడుతూ ఉంటాయి. మాట తీరు వ్యవహారం కూడా బాగుంటుంది. సమయానుకూలంగా మాట్లాడుకోవటం అనేది కొత్తగా అలవాటు చేసుకుంటారు. ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలా, మాట్లాడాలి అనేది అంతా కూడా అమలు చేస్తూ ఉంటారు. అనుకూలమైన స్థితిగతులు తయారు చేసుకుంటారు అని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అందరితో కూడా మంచి సఖ్యతతోటి ఉంటారు. అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. ఎవరితో కూడా విభేదాలు లేకుండా అనుకూలంగా ఉండే పరిస్థితికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటిని అధిగమించే పరిస్థితిని చూడవచ్చు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా ఈ వారం కొంత అనుకూలంగానే ఉన్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. విద్యార్థులకి, విద్యా సంబంధించిన వ్యవహారాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంటుంది. చిన్ననాటి మిత్రుల్ని కలవగలుగుతారు. కొత్త కొత్త విషయాల్ని ఈ వారం తెలుసుకుంటారు. సమాజంలో కొంత ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బయట కానీ కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైనవన్నీ కూడా సామాన్యంగానే ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో అనుకూలత బాగానే ఉంటుంది.
అలాగే ఆర్థిక పరమైనటువంటి రుణ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. అది రుణ ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. రుణ సంబంధించిన విషయాల్లో ఇంకా మంచి ఆలోచనలు చేసి దానికి ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తారని తెలుస్తుంది. ఆరోగ్యంగా సాధారణంగా ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. అది పెద్దగా ఇబ్బంది అయినటువంటి విషయాలేమీ లేవు. ఆర్థిక పరంగా కొంత ఎదుగుదల కనబడుతుంది. అయితే సాధారణంగా వాటన్నిటిని కూడా ఖర్చుల రూపంలో మారకుండా ఏదో ఒక రకమైన వస్తువులు, బంగారం, డిపాజిట్లు మొదలైన విషయాల్లో కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం కొంచెం మేధస్సుతో అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. భాగ్యస్థితి క్రమంగా వృద్ధి చేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాది విషయాలలో కూడా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. అయితే ఈ వృత్తి వ్యవహారాది విషయాలలో కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే అనుకూలమైన స్థితిలోనే ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఇది సాధారణంగా అనుకూలమైన పరిస్థితిగానే చెప్పవచ్చు. అయితే మనకు రావాల్సినటువంటి వృత్తి, ఉద్యోగాది, వ్యాపారాది విషయాలలో పని కల్పించబడుతుంది. బాగానే ఒత్తిడిగా ఉంటుంది. అనుకూలమైన స్థితిగతులు ఉంటాయి. అయితే అటువంటి ఒత్తిడిని మనం ఇంకా చేరుకోలేని పరిస్థితి, చేయలేని పరిస్థితిలో ఉంటుంటాయి. అంత ఒత్తిడిని చూడగలుగుతాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో కొంత ఎక్కువగానే మనకి అనుకూలమైన స్థితి కనబడుతుందని అర్థం. అలాగే మనం చేసిన పనికి మంచి గుర్తింపు రావడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం మొదలైన విషయాలు కూడా అనుకూలంగానే ఈ వారంలో ఉన్నాయి. ఖర్చుల విషయంలో సాధారణంగా ఉంటాయి. ప్రతి ఖర్చుని క్యాలిక్యులేటెడ్గా చేసుకొని సాధారణమైన విధానంతో గడుపుతారు. అనుకూలమైన స్థితి బాగానే ఉంది. అయితే ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి అన్ని పనుల్లో కూడా కొంత శుభసూచిక, శుభలక్షణాలు పెరుగుతున్నట్టుగానే కనబడుతుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే అష్టమ శని ప్రభావం కూడా కొంత తగ్గుతుంది. అలాగే ఇంకా మంచి శుభలక్షణాలు కూడా చూసే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.